అవని ఫామ్ లో ఉన్నటువంటి ఈ 65 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో 6 ఎకరాల్లో అన్ని రకాల కూరగాయలను అయితే ఇక్కడ పండిస్తూ ఉన్నారు. ఏ రకాల కూరగాయలను పండిస్తున్నారు, ఇక్కడ ఎంత దిగుబడి వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. మేడం, ఇక్కడ ఏంటి ఏ రకాల కూరగాయలను పండిస్తున్నారు, మొత్తంగా ఇక్కడ నుంచి ఎంత దిగుబడి వస్తుంది ఈ 6 ఎకరాల్లో? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండి, అక్కడ షేడ్ నెట్స్ తో కలిపి ఇదంతా 6 ఎకర్స్ బిట్టు. ఈ 6 ఎకర్స్ ని మేము 4 పార్ట్స్ గా చేసుకున్నాం. అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ సన్ఫ్లవర్ వేసి ఉన్నాయి కదా చుట్టూ, ఈ బిట్టు ఇదొక పార్ట్. అంటే ఇది ఒక 1.5 ఎకర్ ఉంటది. మళ్ళీ తర్వాత అటు సైడ్ 1.5 ఎకర్, మళ్ళీ ఆ 2 షేడ్ నెట్స్ కలిపి ఆ లోపల ఏరియా బయట ఏరియా అక్కడ 3 ఎకర్స్ మొత్తం. సో 1.5 ఎకర్ అట్లా డివైడ్ చేసుకోవడం జరిగింది. డివైడ్ చేసుకొని 4 స్టేజెస్ లో మేము పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇందులో ఈ బిట్ లో ఈ 1.5 ఎకర్ ఉంటది అనుకోండి. ఈ 1.5 ఎకర్ లో అన్ని రకాల కూరగాయలు, అన్ని వెజిటేబుల్స్ కవర్ చేసుకోవడం జరిగింది. టొమాటో, బ్రకోలీ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యారెట్, తర్వాత అక్కడ మీరు చూసుకున్నట్లయితే మేము దీంట్లో కూడా ప్రతిదీ ఎట్లా చేసుకున్నాం ఏంటి కూడా చెప్తాము. తర్వాత వంకాయ, గోరుచిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్, బంచ్ బీన్స్, తర్వాత వచ్చేసి మీకు చిక్కుడు, అనప, అదే విధంగా బఠానీ, గ్రీన్ పీస్ అంటారు, బఠానీ, దాంతో పాటు మనం పుచ్చకాయ, పుచ్చ, మళ్ళీ కర్బూజా అవి వేసుకున్నాం. అది కూడా అన్ని కూడా మనం ప్లాన్ చేసి వేసుకున్నాం. అంటే మనకు రెగ్యులర్ గా ఎంత క్వాంటిటీ కావాలి, ఎన్ని ఫ్యామిలీస్ కి మనం ఇస్తున్నాం, దీంట్లో రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ఉంది, టొమాటో, మిర్చి కూడా ఉంది ఇందులో, మిర్చి, వంకాయ, టొమాటో, మిర్చి అనేది రెగ్యులర్ గా అన్నిట్లో రోజు వాడుకునేది. సో ఇప్పుడు టొమాటో ఇక్కడ మనకు అయిపోయిన వెంటనే మళ్ళీ వేరే దగ్గర మనకు వేరే బిట్లో స్టార్ట్ అవ్వాలి, గ్యాప్ రాకూడదు, అలా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ టొమాటో ఫ్రూట్ సెట్ అయింది, పిందె స్టేజ్ లో ఉంది. అక్కడ ఆల్రెడీ నాటుకున్నాం, అవి కొంచెం పెద్దగా అవుతున్నాయి ఆ బిట్లో. ఇవి వచ్చి కాయలు అయిపోయే లోపల అక్కడ మనకు స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ అది అయిపోగానే ఇప్పుడు ఆ షేడ్ నెట్ లో నాటుకుంటాం, ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి. సో అలా కంటిన్యూటీ మెయింటైన్ చేయడం కోసం ఈ విధంగా నాటుకోవడం జరిగింది. మళ్ళీ ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఇంత చిన్న మొత్తంలో మనము ఒక పద్ధతిలో రైజ్డ్ బెడ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇలా మట్టిని బాగా ప్రిపేర్ చేసుకొని బెడ్స్ ని, అంటే సాయిల్ ఒక 1 feet వరకు రైజ్డ్ బెడ్స్ లాగా చేసుకొని దాన్ని సాయిల్ దున్నేటప్పుడు ఏం చేసామంటే సేంద్రియ ఎరువులే యథావిధిగా మనం వేసుకోవడం జరిగింది. అయితే దీని మీద ఏం చేసుకున్నామంటే మనం బెడ్స్ చేసుకున్న తర్వాత దీని పైన వేసుకోవడం జరిగింది. సేంద్రియ ఎరువు, ఆయిల్ కేకు అన్ని మిక్స్ చేసి దీని బెడ్ పైన వేసుకొని మొక్కలు నాటుకోవడం జరిగింది. దీంట్లో మళ్ళీ మీరు చూసినట్లయితే అక్కడక్కడ మనకి పెస్ట్ అట్రాక్షన్ కోసం బంతి మొక్కలు వేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈచ్ బెడ్ లో ఇప్పుడు అక్కడ టొమాటో ఉంది కదా, టొమాటో మొక్కకి మనం ఏం చేసుకున్నామంటే ఒక బెడ్ వచ్చేసి మనకు 4 feet విడ్త్ ఉంది, మళ్ళా 3.5 feet దాకా ఉన్నది, 3 feet. మళ్ళీ ఇక్కడ ఎడ్జెస్ ఇటు 1 feet అటు 1 feet హైట్, మొత్తంగా 5 feet విడ్త్ వస్తుంది ఒక్కొక్క బెడ్. దానికి ఏం చేసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ఉంది, టొమాటోలో 2 వరుసలు టొమాటో నాటుకోవడం జరిగింది. మళ్ళీ టొమాటో కొంచెం ఎండకు వచ్చే వరకు షేడ్ కోసం మనము జొన్న మొక్కలు నాటుకోవడం జరిగింది, జొన్న విత్తనాలు వేసుకోవడం జరిగింది. అంటే టొమాటో ఇప్పుడు ఎండకు మార్చి నెల అయిపోయే లోపల ఈ జొన్న మొక్కలు అనేది పెద్దగా అయిపోయి టమోటాకి షేడ్ ఇస్తాయి. మళ్ళీ తర్వాత ఎడ్జెస్ లో మీరు చూసుకున్నదైతే టొమాటో ఆ బెడ్స్ కి మనం బీట్రూట్ నాటుకోవడం జరిగింది. బీట్రూట్ నాటుకోవడం జరిగింది ఎడ్జెస్ లో. ఆ ఎడ్జ్ ప్లేస్ ను కూడా మనం వేస్ట్ చేయకుండా బీట్రూట్ నాటుకోవడం జరిగింది. దీంట్లోనే డైవర్సిటీ అన్నట్టు. మళ్ళీ చూసినట్టయితే ప్రతి బెడ్ కు ఎడ్జెస్ లో మనము బార్డర్ క్రాప్ లాగా అక్కడ చూసినట్లయితే సన్ఫ్లవర్, అంటే ఒక బెడ్ మీద ప్రతి దాని మీద అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి సన్ఫ్లవర్, మధ్యలో వచ్చి ఆముదం మొక్క. ఆ విధంగా మళ్ళీ తర్వాత అక్కడ కూడా చివరిలో కూడా బార్డర్ క్రాప్ లో కూడా మనం మ్యారీగోల్డ్, బంతి మొక్కలు నాటుకోవడం జరిగింది. ఎందుకంటే అవి హైట్ గా అవుతాయి, బయట వేడి గాలులను ఇటు రానియలేవు. ఆముదము, ఈ మ్యారీగోల్డ్ అన్నవి అక్కడే ఆ పెస్ట్ అన్నవి అవే అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు బ్రకోలీ, అలాగే క్యాబేజీ, బీట్రూట్, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు. వీటిని మార్కెట్ ఎలా చేస్తున్నారు? మార్కెట్ అంటే రెగ్యులర్ గా కొన్ని ఫ్యామిలీస్ కి ఇస్తున్నామండి. రెగ్యులర్ గా డే బై డే హార్వెస్ట్, అంటే ఈ రోజు చేస్తే మళ్ళీ రేపాగి ఎల్లుండి హార్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే రోజు చేసినా మంచిదే, ఇంకా బెండ అలాంటివి ముదిరిపోతాయి ఒక రోజు ఉన్నా గానీ. యాక్చువల్గా ప్రతి ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి వీక్ లో 2 times హార్వెస్ట్ చేస్తారు, బట్ మనం 3 times హార్వెస్ట్ చేస్తాం, డే బై డే హార్వెస్ట్ చేస్తాం. సో 3 సార్లు ఫ్రెష్ వెజిటేబుల్స్, లీఫీస్, ఫ్రూట్స్ ఏముంటాయి అవి మనకు డెలివరీ చేస్తాం అన్నట్టు రెగ్యులర్ కస్టమర్స్ కి. సో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎన్ని వెజిటేబుల్స్ పడతాయి, మనము రెగ్యులర్ గా రావాలి, మళ్ళీ అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండాలి. అందులో ఇంకా చూస్తే ఫ్లవర్స్, మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మీరు చాలా బాగా వచ్చినాయి అవన్నీ. అయితే అక్కడ వచ్చేసి మనం వంగ నాటుకోవడం జరిగింది. ఆ వంగకి ఎడ్జెస్ లో మీరు చూస్తే ఇవంతా కూడా సజ్జలు,
పైకి వచ్చినాయి కదా అవంతా. సో వంగ చాలా హెల్దీగా ఉంది. ఆ సజ్జ మొక్కలకి పెస్ట్ దోమ అదంతా దానికి అట్రాక్ట్ అయిపోయింది. మళ్ళీ అది ఇప్పుడు ఎండాకాలం షేడ్ ఉంటది, అక్కడ మీరు వంకాయ మొక్కలు చూసుకోవచ్చు విజువల్స్ కూడా. ఆ వంకాయకు షేడ్ ఉంటది. వంకాయ కూడా ఇప్పుడు అక్కడ ఏమైతుంది, జొన్న మొక్క వేర్లలో మనకి వచ్చేసి ఒక రకం ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి ఆ మొక్క వేర్లకి సపోర్ట్ గా చేస్తున్నాయి. అంటే అసలు వీటి సాగు విధానం ఏంటి అంటే, ఇక్కడ బ్రకోలీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనం. బ్రకోలీతో పాటుగా రాడిష్ ఉంది, దాంతో పాటుగా బీట్రూట్ కూడా ఉంది. వీటి సాగు విధానం ఏంటి? అక్కడ క్యారెట్ కూడా ఉంది, ఇక్కడ క్యారెట్ కూడా. అన్ని సాగు విధానం డ్రిప్ వేసుకున్నాం సార్. మనం వాటర్ డ్రిప్ లో ఇస్తాం. ప్రతి వీక్ లో ఒక్కసారి వచ్చేసి డ్రిప్ లో కూడా మనం ఆయిల్ కేక్స్ ప్లస్ బయో ఎంజైమ్ ప్లస్ జీవామృతం అవి కలిపి 3 వీక్ లో ఒకసారి మనం డ్రిప్ లో కూడా వదులుతాం కింద వేర్లకు. మళ్ళీ పైన స్ప్రే కూడా చేస్తాం అన్నట్టు. స్ప్రే వచ్చేసి ఎక్కువగా పురుగు కోసం మట్టి ద్రావణం బాగా ఎక్కువ చేస్తాం. ఎప్పుడైనా కంట్రోల్ కానప్పుడు బయో పెస్టిసైడ్, బవేరియా బాసియానా అలాంటివి కూడా అసలు ఇంకా పెస్ట్ కంట్రోల్ కాలేదు అంటే అలాంటివి వాడతాము. బట్ అది కూడా బయోవే మైక్రోబ్స్, అది కూడా 1 టైప్ ఆఫ్. మళ్ళీ తర్వాత ట్రైకోడర్మా సూడోమోనస్ అవి కూడా మనం మొక్కల వేర్లకి డ్రిప్ లో పంపిస్తాం అన్నట్టు. ఎందుకంటే లోపల గుడ్ ఫంగస్, మంచి ఫంగస్ ఉండడం వల్ల వేరు పురుగు అలాంటివి రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఆ వేర్లకు అన్నది బాగా మనం ఏమంటారు దాని దగ్గర హెల్దీ, ఇప్పుడు ఎండు తెగులు అలాంటివి అవునండి. బ్రకోలీ ఫ్లవర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది చూసినట్లయితే. తర్వాత ఇంకా అక్కడంతా కూడా చూస్తే ఈ బార్డర్ క్రాప్ లో కూడా ఇప్పుడు ఎక్కువ మొక్కజొన్న వేసుకుంటాము బార్డర్ క్రాప్ లో. ఈసారి వచ్చేసి మనం మొక్కజొన్న అక్కడ దానికి పెట్టుకున్నాము. దీనికి వచ్చి సన్ఫ్లవర్ వేసుకోవడం జరిగింది. మనకు ఎల్లో కలర్ హనీ బీస్ అవి ఇవి అట్రాక్ట్ అవుతాయి, మనకి పాలినేషన్ కు కూడా, కూరగాయల పాలినేషన్ కూడా బాగుంటది అనేసి ఇది కూడా వేసుకోవడం జరిగింది. ఇక్కడ క్యారెట్ ఉందన్నారు కదా, అది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ కింద కూడా బంతి మొక్కలు చాలా బాగా అన్ని. ఇది క్యారెట్ అండి. సో అక్కడ ఆల్రెడీ మనం వేసుకున్నాము, అక్కడ ఇవి ఇప్పుడు ప్రెసెంట్ హార్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవి ఇంకా మనకు ఒక 25 to 30 days పోతే ఇవి సైజ్ వచ్చేస్తాయి మళ్ళీ. నెక్స్ట్ అవి 100 days సార్, మనకు 90 to 100 days క్యారెట్ సాగు టైం. మనకు బీట్రూట్ చూసుకున్నట్లయితే 60 to 75 days. అదే రాడిష్ అయితే 35 days కే వచ్చేస్తుంది మనకు. ముల్లంగి 35 days కే వస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ గా వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఇదంతా కూడా క్యారెట్. ఈ బెడ్ మీద మొత్తం క్యారెట్ వేసుకోవడం జరిగింది. సెంట్ అంటే సార్ మనకి ఇది వచ్చేసి 50, 60 ఒక్కొక్కటి మనకు మొత్తం 40 బెడ్స్ ఉన్నాయి. ఇది ఒక్కొక్క దాని పొడవు వచ్చేసి 40 బెడ్స్ ఎన్ని 70, ఒక్కొక్కటి 60 feet ఉన్నది ఒక్కొక్కటి. సో అంత దూరం వచ్చేసి మనం ఇది వేసుకోవడం జరిగింది. మీటర్స్ మనకు వచ్చేసరికి ఇది 60 meters ఉన్నది.